सच बोलना झूठ बोलना तेरे हाथ में है। अच्छा बनना बुरा बनना तेरे हाथ में है। సచ్ బోల్నా జూట్ బోల్నా అంటే అర్థం ఏంటి? అబద్ధం చెప్పాలన్నా నిజం చెప్పాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మనం అబద్ధం చెప్పాలంటే అబద్ధం చెప్పొచ్చు, నిజం చెప్పాలంటే నిజం చెప్పొచ్చు. మరి అబద్ధం చెప్తామా నిజం చెప్దామా? నిజమే చెప్పాలి. అచ్చా బన్నా బురా బన్నా, మంచి పిల్లలుగా ఉందామా చెడ్డ పిల్లలుగా ఉందామా? మంచి పిల్లలుగా ఉందాం. అది కూడా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మనమే చూస్ చేసుకోవాలా ఎలా ఉండాలో. పర్ యాద్ రఖ్, నా వెనకాల రిపీట్ చేయండి. పర్ యాద్ రఖ్ यीशु जल्दी जज करने आएगा और तब तुझे कोई चांस नहीं मिलेगा, मिल पाएगा। और तब तुझे कोई चांस नहीं मिल पाएगा। तू चुन ले चुन ले चुन ले चुन ले। यीशु को तू चुन ले, आज ही चुन ले। आज गलती करके कल रो के क्या फ़ायदा? काली पीली टाइम वेस्ट करके क्या फ़ायदा? यीशु के साथ तुम बॉन्ड स्ट्रॉन्ग करो, उसके वचनों पे लाइफ तू बना लो, तू चुन ले। దీని అర్థం ఏంటంటే యేసయ్య త్వరగా జడ్జి చేయడానికి వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. కాబట్టి యేసయ్య వచ్చిన తర్వాత అప్పుడు యేసయ్య నా పాపాలు కడుగు, నా హృదయాన్ని మార్చు అని అడిగే టైం ఉండదు. అప్పుడు ఛాన్సే ఉండదు. అందుకే ఇప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడే అచ్చా బన్నేకెళ్ళి అంటే మంచి పిల్లలుగా అవ్వడానికి ఆ యొక్క చాయిస్ని, ఆ యొక్క నిర్ణయాన్ని మనమే తీసుకోవాలి. లేదంటే కల్ రోకే క్యా ఫైదా, యేసయ్య వచ్చి తన వారిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా కానీ లాభం లేదు. టైం వేస్ట్ చేయకూడదు. అందుకని మనం ఏం చేయాలంటే యేసయ్యతో సమీపమైన సంబంధాన్ని, మన బాండ్ యేసయ్యతో స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అప్పుడు యేసయ్య మాటల చొప్పున, దేవుని వాక్యం చొప్పున, బైబిల్ చొప్పున, దేవుడు ఏం చెప్పాడు ఆ వాక్యాల చొప్పున మనం నడుచుకున్నామంటే మనకి యేసయ్య గొప్ప బహుమానము ఇవ్వబోతా ఉన్నాడు. ఈ యొక్క పాట యొక్క సారాంశము ఇదే. కాబట్టి మనమే ఈ చాయిస్ని తీసుకోవాలి. ఒకసారి ఆంటీ వాళ్ళు పాడతారు, ధ్యానం ఉంచి మీరు వినండి. మీరు వెనకాల పాడొద్దు, హిందీ పాట కాబట్టి ధ్యానం ఉంచి వినండి. సెకండ్ టైము పాడుకోవచ్చు. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है। सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है। पर याद रख यीशु तुझे जज करने आएगा, तब तुझे कोई चांस नहीं मिल पाएगा। पर याद रख यीशु जल्दी जज करने आएगा, तब तुझे कोई चांस नहीं मिल पाएगा। चुन ले चुन ले चुन ले चुन ले
అర్థమైంది కదా, ఈజీగా ఉంది కదా. అందరి దగ్గర ఉన్నాయి కదా పాటల పుస్తకాలు. కలిసి పాడుకుందాం, తర్వాత యాక్షన్ నేర్చుకుందాం. అందరం కలిసి పాడుకుందాం. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. మళ్ళీ రిపీట్ చేయండి పిల్లలు, మళ్ళీ రిపీట్ చేయండి. పుస్తకాలు చూడండి, మీరు మా ముఖం చూస్తే అర్థం కాదు నాన్న, హిందీలో ఉంది కాబట్టి ఈ పాట. పుస్తకాలు చూస్తూ మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేయండి ఈ వర్స్ పల్లవి. अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. సచ్చి బోల్నా నుంచి పాడుకుందాం. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. రిపీట్. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. ఇప్పుడు పర్ యాద్ రఖ్ నుంచి పాడుకుందాం. पर याद रख यीशु जल्दी जज करने आएगा. నానా ఇక్కడ జల్దీ అని రాయండి, ఇక్కడ మీకు దాని ప్రింట్ పడలేదు. పర్ యాద్ రఖ్ ఈషు జల్దీ జడ్జ్ కర్నే ఆయేగా. జల్దీ మధ్యలో ఈషు పక్కనే జల్దీ అన్న మాట ఉంటుంది. పర్ యాద్ రఖ్ ఈషు జల్దీ జడ్జ్ కర్నే ఆయేగా. టీచర్స్ కరెక్షన్ చేసుకోండి. టీచర్స్ కూడా పిల్లల్ని కొంచెం కరెక్ట్ చేసుకునేటట్లు వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు కూడా కరెక్ట్ చేసుకోండి. पर याद रख यीशु जल्दी जज करने आएगा, तब तुझे कोई चांस नहीं मिल पाएगा. पर याद रख यीशु जल्दी जज करने आएगा, तब तुझे कोई चांस नहीं मिल पाएगा. चुन ले 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 चुन ले. यीशु को तो चुन ले, आज ही तो चुन ले. Again. यीशु को तो चुन ले, आज भी तो चुन ले. आज गलती करके आज गलती करके कल लो के क्या फायदा, काली पीली टाइम वेस्ट करके क्या फायदा. आज गलती करके कल लो के क्या फायदा, काली पीली टाइम वेस्ट करके क्या फायदा. यीशु के साथ तुम बॉन्ड स्ट्रॉन्ग करो, उसके ही वचनों में लाइफ तू बना लो. यीशु के साथ तुम बॉन्ड स्ट्रॉन्ग कर लो, उसके वचनों में लाइफ तू बना लो. चुन ले 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 चुन ले. यीशु को तू चुन ले, आज ही तो चुन ले. यीशु को तो चुन ले, आज ही तो चुन ले. బాయ్స్ అండ్ గర్ల్స్ లేచి నిలబడండి. యాక్షన్ నేర్చుకుందాం. యాక్షన్తో పాటు పాడుకుందాం. లేదా నీకు రెడీనా అందరూ? నీ దగ్గర ఉందిగా, రెడీ? ఇద్దరు చూడండి. తర్వాత ఇస్తాలే. పిల్లలు సరే, మీరు కొంతమంది రెడీగా ఉన్నారు, కొంతమంది రెడీగా లేరు కదా. ఎలా చెప్పాలంటే మీరు రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అట్లాగా తెలుసా ఎస్ ఆర్ నో చెప్పేది? ఎలా చెప్పాలి తెలుసా? ఓ ఎస్. మళ్ళీ చెప్పండి. ఓ ఎస్. ఇప్పుడు బాయ్స్ చెప్తారు ఓ. సప్పగా చెప్తున్నారబ్బా, గట్టిగా చెప్పాలి. ఇంకోసారి అందరం కలిసి. ఇప్పుడు వాడుకుందాం మరి. సచ్ బోల్నా झूठ बोलना. सच बोलना झूठ बोलना तेरे हाथ में है,
अच्छा बनना बुरा बनना तेरे हाथ में है सच बोलना झूठ बोलना तेरे हाथ में है अच्छा बनना बुरा बनना तेरे हाथ में है यीशु जल्दी जज करने आएगा तब तुझे कोई चांस नहीं मिल पाएगा पर याद है यीशु जल्दी जज करने आएगा तब तुझे कोई चांस नहीं मिल पाएगा तू चुन ले 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 यीशु को तो चुन ले आज ही तू चुन ले यीशु को तो चुन ले आज ही तू चुन ले आज गलती करके कल रोके क्या फायदा काले पीले टाइम वेस्ट करके क्या फायदा आज गलती करके कल रोके क्या फायदा काले पीले टाइम वेस्ट करके क्या फायदा यीशु के साथ तुम बॉन्ड स्ट्रॉन्ग करो उसके वचनों पे लाइफ बना लो यीशु के साथ तुम बॉन्ड स्ट्रॉन्ग करो उसके ఓకే చిల్డ్రన్ ఇప్పుడు అందరం కలిసి వచ్చి కూర్చోండి అందరూ కూర్చోవాలి ఇప్పుడు మనం ఖుషి ఖుషి అన్న మాట పాడుకుంటాము లైన్ బై లైన్ ఆంటీ వారి ఎలా నిలబెట్టి అలా పెడతారు మీరు తర్వాత చప్పట్లు जीवन का राजा हुआ जीवन का राजा हुआ खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया
Keep silence. పిల్లలు, జాన్ బెట్టి స్టోరీ విన్నాం కదా మనము. వాళ్ళు దేవుని సేవించారు. ఇప్పుడు మనం కూడా మేము యెహోవాని సేవించేదము అన్న పాట పాడుకుందాం. ఆగండి, మేము స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినాక పాడొచ్చు. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. దాసుల గృహములో దోషులమై దేవుని ఆజ్ఞలు మీరితిమి. దాసుల గృహములో దోషులమై దేవుని ఆజ్ఞలు మీరితిమి. దయ చూపించి మమ్ము విడిపించిన దేవదేవునిని పూజింతుము. దయ చూపించి మమ్ము విడిపించిన దేవదేవునిని పూజింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. పరిశుద్ధుడు మన ప్రియ యేసు, పరిపూర్ణుడు మన ఘన యేసు. పరిశుద్ధుడు మన ప్రియ యేసు, అందరు పాడాలి. పరిపూర్ణుడు మన ఘన యేసు. పాపుల రక్షణ దుర్గమని ప్రతి వారికి ప్రకటించెదము. పాపుల రక్షణ దుర్గమని ప్రతి వారికి ప్రకటించెదము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. చూడండి పిల్లలు, అంత చిన్న వయసులోనే 13 ఇయర్స్ 15 ఇయర్స్ ప్రాయంలోనే వాళ్ళు ఏం చేశారంటే, యేసయ్యా నా చిన్ని హృదయాన్ని నీకు ఇస్తున్నానని వాళ్ళ చిన్న హృదయాన్ని యేసయ్యకి ఇచ్చారు. తర్వాత తమ జీవితాన్ని ప్రభు కొరకై సమర్పించారు. ఈషు మేరే చోటా సా దిల్ కో లేలో అనే నేను నీకు అర్పిస్తున్నానని అర్థం వచ్చాయి. ఈ పాటని అందరం కలిసి పాడుకుంటాం. సీనియర్స్ జూనియర్స్ మాత్రమే నిలబడతారు. ఇప్పుడు సీనియర్స్ జూనియర్స్ మాత్రమే నిలబడతారు. వాళ్ళు మాత్రమే యాక్షన్ చేస్తూ పాడతారు. పిల్లలందరూ కలిసి పాట పాడతారు. టీచర్స్ కూడా పాట పాడాలి. ना मेरे पास है धन और ना पैसा, ना मेरे पास है बंगला ना गाड़ी, ना मेरे पास है छोटा सा दिल है, इससे मिले प्रभु यीशु को। पर मेरे पास है छोटा सा दिल है, इससे
సచ్ బోల్నా జూట్ బోల్నా. ఈరోజు మనం నిర్ణయం చేసుకోవాలి. పాట సంఖ్య 19 సచ్ బోల్నా జూట్ బోల్నా. జూనియర్స్ అండ్ సీనియర్స్ మీరు యాక్షన్ చేస్తూ పాడతారు, కేజీ పిల్లలు కలిసి పాడతారు. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. यीशु जल्दी जल्दी करने आएगा. ఏమి పాడండి మరి. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. सच बोलना झूठ बोलना तेरे हाथ में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है. अरे याद रख यीशु जल्दी जज करने आएगा, पर कोई चांस नहीं मिल पाएगा. पर याद रख यीशु जल्दी जज करने आएगा, कोई चांस नहीं मिल पाएगा. चुन ले चुन ले चुन ले चुन ले चुन ले चुन ले यीशु को तो चुन ले, आज ही तो चुन ले. यीशु को तो चुन ले, आज ही तो चुन ले. आज गलती करके कल रोके क्या फायदा, खाली पीने टाइम वेस्ट करके क्या फायदा. आज गलती करके कल रोके क्या फायदा, खाली पीने टाइम वेस्ट करके क्या फायदा. यीशु के साथ तुम बहुत स्ट्रांग करो, उसके वचनों पे लाइक बना लो. यीशु के साथ तुम बहुत स्ट्रांग करो, उसके वचनों पे लाइक बना लो. तो चुन ले 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 चुन ले. यीशु को तो चुन ले, आज ही तो चुन ले. यीशु को तो चुन ले, आज ही तो चुन ले. కూర్చోండి, అందరు కూర్చోండి. పిల్లలు, ఈరోజు మనం ఎన్నో రోజు ముగించుకున్నాం? 5వ రోజు ముగించుకున్నాం. రేపు ఎన్నో రోజు? 1 2 3 4 5 డేస్ ఓవర్. రేపేంటి? 6. 6వ రోజు వస్తుంది కదా. మరి రేపు ఎన్ని గంటలకు వస్తారు? 7:30 కల్లా మందిరంలో ఉండేటట్లు వచ్చేసేయండి. ఒక చింగ్ 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 సాంగ్ పాడుకుందామా? నిలబడండి, అందరు నిలబడండి, బాయ్స్ అండ్ గర్ల్స్. అందరూ ఇప్పుడు వరుసల్లో నిలబడాలి. మీకు స్నాక్స్ ఇస్తారు కాబట్టి వరుసలో నిలబడాలి. టీచర్స్ పిల్లల్ని వరుసలో ఉంచండి, అందుకే నిలబెట్టింది పిల్లల్ని. టీచర్స్ అందరూ పిల్లల్ని వరుసలో నిలబెట్టండి. కొంచెం 1 స్టెప్ వెనకాలకి, 2 స్టెప్స్ వెనకాలకి. 1 2 చాలు చాలు. చింగ్ 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 కంజర వాయించి టింగ్ 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 గిటార్ వాయించి చింగ్ చింగ్ డమ్ 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 రమ్మ వాయించి టప్ 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 చప్పట్లు కొట్టేదాం. మనము ఉండు స్థలములో వెళ్ళు చోట్లలో పాట పాడి యేసయ్యను కీర్తించెదం. మనము ఉండు స్థలములో వెళ్ళు చోట్లలో యేసయ్యకు సాక్షిగా జీవించెదం. మనము ఉండు స్థలములో వెళ్ళు చోట్లలో పాట పాడి యేసయ్యను కీర్తించెదం. మనము ఉండు స్థలములో
కూర్చోండి, అట్లాగే కూర్చోండి, వరుసల్లోనే కూర్చోండి. తర్వాత చివరి ప్రార్థన అయిన తర్వాత ఎలా మిమ్మల్ని మీ స్థలంలో నుంచి ఏ లైన్లు లేపితే వాళ్ళే లెగవాలి. అందరు గుంపుగా లెగవకూడదు. క్రమంగా వెళ్ళండి. త్వరగా మీకు రిఫ్రెష్మెంట్స్ ఇచ్చేస్తారు. దయచేసి మొదట పాండురంగపేట, చెంచుపేట ఒక ట్రిప్ వేయండి. స్నాక్స్ అందిన తర్వాత మొదటి వారిని పంపించిన తర్వాత మిగిలిన గ్రామాలకి వ్యాన్లు వెళతాయి. మిగిలిన గ్రామాల నుంచి ఆటోల్లో ఎవరైతే తీసుకుని వచ్చారో వారు మీ పిల్లలందరూ ఆటో ఎక్కేంత వరకు దగ్గరుండి రోడ్డు క్రాస్ చేయించి ఆటో ఎక్కించండి. చివరి ప్రార్థన తర్వాత ఈ కేజీలో ఉన్నటువంటి అటు గర్ల్స్ వైపు మొదటి వరుస అటు వెళతారు, బాయ్స్లో ఉన్నటువంటి బాయ్స్ ఇటువైపు వెళతారు. టీచర్స్ గమనించి రెండవ వరుస 1 2 3 కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. ఇదిగో నా మాదిరిగా ఉండాలి. మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. టీచర్స్ కూడా గమనించి పిల్లలు మోకరించారో లేదో చూడండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ఆశించిన మేరకు బెరాకాలు 5వ రోజు VVS పరిచర్యలు మీరు చాలిన దేవుడిగా ఉండి సహాయపడుతూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా తండ్రి, రాగలిగిన ప్రతి చిన్న బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వారిని పంపించిన తల్లిదండ్రులను బట్టి కూడా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సీనియర్స్లో కొంతమంది రక్షణ కొరకే తీర్మానం చేసుకున్నారు. క్లోజింగ్ లెసన్లోన ప్రభువా చిన్న బిడ్డలు, మరి కేజీ వారు, జూనియర్ వారు, సీనియర్ వారు తండ్రి మీ సేవ నిమిత్తము మీ పరిచర్యలో పాలువారు కావాలని దైవికమైన తీర్మానంలోనికి రాగలిగిన బిడ్డలైన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారి తీర్మానాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించండి. నిత్యత్వం కొరకై మీ నిర్ణయకాల సమయంలో మీ సంకల్పంలోనికి తీసుకుని వచ్చి ఏహపర ఆశీర్వాదానికి పాత్రలుగా చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. ఇంకా నీ ఇంటికి వస్తున్న చిన్న బిడ్డలలో ఎవరైతే దైవికమైన తీర్మానంలోనికి రాకుండా ఉన్నారో మిగిలిన దినాలలో కూడా మీ ఆత్మకార్యమును వారిలో జరిగించండి. పాటల ద్వారా, క్లాస్ లెసన్ ద్వారా, గ్రూప్ వర్క్ ద్వారా, క్లోజింగ్ లెసన్ ద్వారా, సింగింగ్ యాక్షన్ సాంగ్స్ ద్వారా వారు దర్శించబడి మీ రక్షణ కార్యం జరిగినట్లు సహాయపడుతూ రమ్మని వేడుకుంటున్నాం. ఈ పరిచర్య కొరకై కనబడిన విభాగాలలో వారి వంతు వారు ప్రేమతో ప్రయాసపడుతున్న ప్రతి వారిని బట్టి పేరున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము నీ బిడ్డలైన వారిని ప్రేమించి రిఫ్రెష్మెంట్ సిద్ధపరిచిన ప్రియుల కొరకై స్తుతిస్తూ వారికి రావాల్సిన సంపూర్ణమైన ప్రతిఫలం ఇచ్చి మహిం పొందుతూ రమ్మని వేడుకుంటున్నాం. కేజీలోను, జూనియర్లోను, సీనియర్లోను, క్లోజింగ్లోను టీచర్స్ వాడబడిన వారిని బట్టి స్తుతిస్తూ వారి ద్వారా అందించబడిన మీ జీవ వాక్యము వినిన హృదయాలలో మీ ఆత్మకార్యమును జరిగించమని వేడుకుంటూ సింగింగ్ ద్వారా నా తండ్రి పాటల ద్వారా మీరు ఎవరినైతే దర్శించినారో వారిలో కూడా మీ కార్యం జరిగించి మీరే మహిం పొందమని, తిరిగి ప్రియులు వారి గృహాలకు వెళుచుంటుండగా చిన్నబిడ్డలు క్షేమంగా వెళ్ళినట్లు ఎండవేడిమి తగలకుండా మీ కాపుదలనిచ్చి మహిం పొందుతూ రమ్మని, ప్రతి వారికి చక్కగా రిఫ్రెష్మెంట్స్ అందుట్లో కూడా కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటూ తిరిగి టీచర్స్ అయిన వారు కూర్చొని కొంత సమయం ప్రార్థనా సమయం కలిగి ఉండటకు సహాయపడుతూ రమ్మని, ఈ 5 దినాలు మీరు చేసిన మేలును బట్టి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిగిలిన 5 దినాల పరిచర్యలో కూడా మీ ఆశ్చర్యకరమైన సహాయం కోరుకుంటూ దీన ప్రార్థన ఆలకించమని, ఈ పరిచర్య కొరకే మానక ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ పాల్పంపులు పొందుతున్న వారందరిని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ విశ్వాసంతో యేసు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును విశేషముగా VBS కొరకే త్వరగా సిద్ధపడి వస్తున్న చిన్నబిడ్డలైన వారందరికీ వారిని పంపిస్తున్న తల్లిదండ్రులకును ఈ పరిచర్యలో పాలువారవుతున్న దేవుని ప్రజలైన వారందరికీ సదాకాలము దేవుడు తోడయుండి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీకే బరాకా వాసైన ప్రభువైన యేసుక్రీస్తు వారికే జై. హెబ్రోను వాసైన ప్రభువైన యేసుక్రీస్తు వారికే జై. చిన్న బిడ్డలను ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికే జై.
నమ్మిన వారిని రక్షించే ప్రభువైన యేసుక్రీస్తు వారికే, జై దేవుని కార్యం జరిగిస్తున్న సృష్టికర్త అయిన దేవునికి జై హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ సిట్ రైట్. దయచేసి